ఆ డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైనా మిగిలాలి. ఇది 2026 మార్చి 31 నాటికి లేదంటే ఏప్రిల్ 1 వరకు ఒక్క దళమైన మిగిలి ఉండాలి అనే ఎజెండాగా మావోయిస్ట్ పార్టీ అడుగులు వేస్తుందని ఒక వార్త ఇలా రాధాకృష్ణ రాసిండు. అంటే చావడానికైనా మేము ఓకే, మేము మాత్రం లొంగిపోం. ఇంకోటి, వీళ్ళని ప్రేరేపించే దొంగలు మాత్రం సమాజాన్ని బతారు, మంచిగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు, బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు చేస్తారు. ఏమండి మన రేవంత్ తెలియదు ఆ మాత్రం ఉంటుంది మరి లెక్క. సో అర్బన్ నక్సలైట్లు మంచిగా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తారు. సో మరి వాళ్ళట ఏది ఏమైనా ఒక్క దళమే మిగిలి ఉండాలి మనం అని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నట. మావోయిస్టుల కొత్త వ్యూహం అంటే ఇది కొత్త వ్యూహం కాదు. ఈ కొత్త వ్యూహం ఎట్లయితుంది? జీవితాలు కోల్పోయి మీ భార్య పిల్లలకు దూరం అయ్యే వ్యూహం అవుతుంది. ఏ సన్నాసులు వచ్చి మీ కుటుంబాలను కాపాడలే, ఎవ్వరు కాపాడరు కూడా, ఎవరి కుటుంబానికి వాడే. ఇలా ఈ సమాజంలో అంతా కల్తీ రాజ్యం అయిపోయింది, కలియుగం అయిపోయింది. మీ త్యాగాలు ఈ సమాజానికి ఈరోజు అవసరం లేదు. ఏం సాధించరు? మీ ప్రాణాలు కోల్పోయి మీ కుటుంబాలకు దూరం అయ్యారు. ఆ పోలీసులుగా పనిచేసే వాళ్ళు, ఆ బలగాల్లో పనిచేసే వాళ్ళని చంపి వాళ్ళ కుటుంబాలకు శత్రువులు అయ్యారు. అంతే మీరు సాధించింది. నాకు అర్థమైంది దాని ప్రకారం చెప్తున్నా. ఇక మరి తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ పెట్టుకున్నట. సో మార్చి 31 తర్వాత మరి వాళ్ళు పనిచేస్తారా తెలియదు, అది కూడా మనకు ఐడియా లేదు. సో ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మావోయిస్టుల మావోయిస్టుల దగ్గర సానుభూతి తెచ్చుకోవడం కోసం తెలంగాణలో కొంచెం మద్దతు ఇయ్యనట్టు కొందరు యూట్యూబ్ ఛానళ్లతో ఇంకేదో నడిపిస్తూ కలరింగ్ ఇస్తారు. కానీ మరి మావోయిస్టు మిత్రులు గమనించిందంటే కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇక ఎవరైనా కానీ, బీజేపీ కూడా కానీ ఎవరు మీ కుటుంబాలకు ఆదుకోరు, ఎవరు మీ కుటుంబాలని బతికించరు. అదేదో రాజకీయంగా నిన్న మనం ఒక ఆయన పార్టీ పెడతా అంటాడు బయటకు వచ్చిన ఆయన. సో అట్లా మీరు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ప్రత్యక్ష రాజకీయాలు వచ్చి ఎదుర్కోరి. కానీ ఇది మాత్రం సరైన మార్గం కాదు, ప్రాణాలు కోల్పోవడం అని చెప్పేసి నేను సూచన చేయదలుచుకున్నాను. ఎందుకంటే కొందరి దొంగనా కొడుకులకి అర్బన్ నక్సలైట్ నేను కాదు కదా. యూట్యూబ్లో వ్యూస్ కోసం నేను అబద్ధాలు చెప్పలేను కదా, పైసల కోసం, వ్యూస్ కోసం, ఇంకో దానికోసం చెప్పలేను. సో కుటుంబ విలువలు తెలిసిన వాళ్ళు కాబట్టి చిన్న సూచన చేస్తా ఉన్నా. ఇక తిప్పరి తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్టు గుర్తించారట. ఇక మరి కేంద్ర కమిటీలోని తెలంగాణ వారు 4 లొంగుబాటుకు నో చెప్పిరట. డెడ్ లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడం పైనే దృష్టి పెడుతున్నట. ఏది ఏమైనా ప్రాణాలు నిలుపుకోవాలనే దానిపైన వాళ్ళ ఫోకస్ ఉంది తప్ప లొంగిపోవాలనే దానిపైన వాళ్ళ ఫోకస్ లేదు. అది తెడతెల్లం అయిపోతుంది. మరి బలగాలు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు కూడా బిజీ ఊరు, వాళ్ళేం వదిలిపెట్టేందుకు లేరు. సో ఏం జరుగుతుంది, ఎటు పోతుంది అనేది మరి తెలవాలి. మార్చి 31 డిసెంబర్ మార్చి 31 2026 దాకా ఓపిక పడ్డది. వాళ్ళు మాత్రం లొంగిపోవడానికి, వెనకాడికి వేయడానికి రెడీగా లేవు, మేము సావడానికే సిద్ధం అంటే ఈ వార్తను బట్టి అర్థమవుతుంది. మరి కేంద్రంలో ప్రభుత్వం అంతే స్ట్రాంగ్గా పనిచేస్తుంది, చుట్టుపక్కల రాష్ట్రాల ప్రభుత్వం అంతే స్ట్రాంగ్గా పనిచేస్తున్నాయి. బయటికి మాత్రం మావోయిస్టులకు మద్దతుని కలరింగ్ ఇస్తారు. అది కాంగ్రెస్ అయినా ఇంకోరైనా. రేవంత్ గాలి తీసిన ఏపీ సర్కారట. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేదంటూ వేసిరట. కేసీఆర్ సర్కారు ఫిర్యాదులతోనే కేంద్రం ఆదేశాలట. కుండబద్దలు కొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాను చెప్తే చంద్రబాబు పనులు ఆపారన్న రేవంత్, దాని తగ్గట్టు ఇజ్జత పెట్టట్టు వాళ్ళు చేశారు. ఒరే నాయన నువ్వు నా బాబు నీకే సంబంధం నాయన అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇజ్జత తీశారు. ఇంకా తాను చెప్తే చంద్రబాబు పనులు ఆపలేదు, ఓకే. ఆ మేరకు అసెంబ్లీలో సీఎం ప్రగల్భాలట, దుమారం అట. రేవంత్ సర్కారు తీరును తీవ్రంగా ఖండించిన ఏపీ అట. రాజకీయ లబ్ధి కోసం ప్రకటన చేశారని మండిపడుతురట. ఇక మా రేవంత్ అన్న రాజకీయాల్లో చాలా డైవర్షన్ టాక్టిక్స్ ప్లేను మా అన్న మేధావి, అది బెడిసికి వచ్చింది. మన చంద్రన్న ప్రభుత్వం అంటే రివర్స్ కౌంటర్ వచ్చిందంట, పరువు పోయింది. చంద్రన్నకు ఫోన్ చేసి వద్దన్నా ప్లీజ్ అన్న ఏదో ఒకటి వదిలే అన్న అని చెప్తే బాగుంటుండే. నువ్వు చెప్పవైతే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఇచ్చే తీసే బీఆర్ఎస్ వాళ్ళు పేపర్ రాసుకుని ఏమైనా ఉందా? ఏ రేవంత్ అన్న ఎట్లయితే ఇట్లా మా అన్నకు చాలా బాధలు వచ్చినాయి. నెక్స్ట్ అసైన్డ్కు రెడ్ మార్కింగ్ అంట. ఫ్యూచర్ సిటీ పేట మరోసారి భూసేకర్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పోలీసు పహారాలో 2 రోజులుగా సర్వే చేస్తుంది.
కొత్తపల్లిలో 1800 ఎకరాల సేకరణ స్కెచ్ చేస్తుంది. మొండి గౌరెల్లిలో 820 ఎకరాలకు స్కెచ్ చేస్తుంది. ఇక ఓంకాళేశ్వరాలయ 1400 ఎకరాల పైన కూడా కన్నేసింది. జోరుగా అసైన్డ్ భూముల్లో హద్దురాలు గుర్తింపు జరుగుతున్నది. దొంగచాటు సర్వేలు ఎందుకంటే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు గురవుతున్న 3 గ్రామాల ప్రజలు. ఆ 3 గ్రామాల్లో భూములు మిగతానికి రేవంత్ అన్న స్కెచ్ చేసినట్ట. మరి భూములు మింగడంలో మా అన్న మేధావి. ఇక మరి భూములు మింగేటందుకు మరి మీరు సహకరించాలని కోరుకుంటాను. అన్న ఫ్యూచర్ సిటీకి వచ్చి మన ఫ్యూచర్ మారుతాడా మరి అన్న ఫ్యూచర్ మారుతా చూడాలి కదా. ఆ ఫ్యూచర్ సిటీ కోసం తగ్గేది అంటాడు. భూములు మింగుడు మొదలు పెడతానంట ఇక్కడ. ఇక అటు గండి ఇటు ఎండి 3 నెలల క్రితం ఎస్ఆర్ఎస్పి వరద కాలువకు గండి పడింది. నాటి నుంచి నీటిని నిలిపివేసిన అధికారులు. పంటలు ఎన్నుతుందో రైతుల్లో ఆందోళన వస్తుంది. రివర్స్ పంపింగ్ తో నింపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్న ఆయకట్టు రైతులు. ఏం చేస్తారా మీరు? మేము ఇయ్యము అలా గండి పడదంటే మరి మా కాడ లేవు తెలివి. మేము రివర్స్ పంపింగ్ చేయలేము, ఫార్వర్డ్ అంటే ఫ్రంట్ చేయలేం, బ్యాక్ చేయలేం, ఏం చేయలేం. తింటాం, పంతం, రుమాలు కట్టుకొని బిర్రుగా తిరుగుతాం. ఏతులకు పీపిడితే అది కూడా దేగడు. అది మా చరిత్ర. మీరు కోపం చేస్తే మేము చేసేది ఉందా? ఇదేందా? ఒక్క తలకాయ నేను నరకలేనా? ఎవరైనా టికెట్లకు అడ్డం పడితే నరికి పారేస్తాం. ఆధిపత్యం చూపిస్తే మెడబట్టి గెంటేయండి. కార్యకర్తలతో జీవన్ రెడ్డి రెచ్చగొచ్చే వాక్యాలట. ఫిరాయింపు ఎమ్మెల్యేను ఉద్దేశించేనా? ఒక్క తలకాయలు నరికేయలేనా అంటుండు జీవన్ రెడ్డి గారు. ముసలాయన కావచ్చు, ఆయనే కావచ్చు. మరి చూడు నాయన కింది మీద చేయగానే లేనిపోని పంచాయతీ. మళ్ళీ జీవన్ అన్నా జైలు ఎప్పాలైతే లేనిపోని పంచాయతీ. నీకెందుకు? ముసలోను అయినా ముందే బలమైన వాదనలు. ఇగో జీవనాన్నే ఎవడివిరా నువ్వు? మా పార్టీలో నీ పెత్తనం ఏందిరా? నెయ్య సొత్తు కాదు, నీ అబ్బసొత్తు కాదురా. కాంగ్రెస్ వ్యవహారంలో జోక్యం సహించవురా. రావణుడి 10 తలలు రాముడు నరికిండు. శ్రీరాముడే మాకు ఆదర్శం. జై శ్రీరామ్ అని రాదే, జై శ్రీరామ్ అని రాదన్నా. నేను జీవనన్నా నాతో పాటు జై శ్రీరామ్ అంటే నేను రోజు సంతోషపడతా. ఇక శ్రీరాముడే మాకు ఆదర్శం. నువ్వెంత? ఒక్క తలకాయ నీది. కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. బలమైన వాక్యాలు. మరి ఒక తలకాయకు ఎన్ని తలకాయలు సపోర్ట్ ఉన్నాయి తెలుసా అనే జీవనన్న? దొంగలు, లంగలు, లత్కోర్లు, నీ కాంగ్రెస్ దొంగలు మొత్తం ఇళ్ళవండి ఇళ్ళ ఊర్లాడి అంతా వచ్చిన దొంగ కొడుకులు అందరూ మరి ఆయనకే సపోర్టరు. అసలు స్థితిలో అయిన నువ్వేమో ఆవేదన చెందుతున్నావు. దొంగలేమో రాజ్యం వెళ్తారు. సో జీవనన్న నికాసైన కాంగ్రెస్ వాది, అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సో జీవనన్న బేషరతుగా నువ్వు చెప్పిన మాటలు అయితే నీ గుండెలో ఉన్న ఆవేదన చెప్తున్నాయి. కానీ నీ సొంత కాంగ్రెస్ లో ఉన్న దొంగలకు నువ్వు నీ మాటలు నచ్చవు. ఎందుకంటే వాళ్ళు కల్తీ కాంగ్రెస్ కదా. నిజమైన కాంగ్రెస్ నచ్చుతుండే. పాపం జీవనన్న చాలా ఆవేదనతో మాట్లాడు.